వీడియో లాస్ట్ దాకా చూడండి. సపరేట్ పచ్చి శనగలు దోశ ఎలా పోసుకున్నాం. ముందుగానే శనగలను మొలకొచ్చేదాకా నానబెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు, కల్జామాకు, తగినంత ఉప్పేసి గ్రైండర్ పట్టుకోవాలి. మొలకొచ్చిన శనగలను గ్రైండర్ పట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని దోశ వేసుకుందాం. పేను శుభ్రంగా కడుక్కున్నాం, స్టవ్ పైన పెట్టినాం, స్టవ్ అంటూ పెట్టినాం. దోశ ఇలా వేసుకోవాలి. చిన్న చెంచతోటి చుట్టూగా ఇట్లా అనుకోవాలి. దీన్ని తీసి ఉల్టా పల్ట వేసుకోవాలి. దీన్ని ఉల్టా పల్ట వేసుకోవాలి. మొలకా శనగతోటి తయారు చేసిన దోశ రెడీ అయింది. మొత్తం రుబ్బిన పిండిని ఇలానే దోశలు పోసుకోవాలి. మొలక శనగల దోశ, పల్లి చట్నీ ఇలా తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ మొలక శనగల దోశ ఆరోగ్యానికి చాలా మంచిది.